నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి సన్నిధిలో ప్రమాణానికి నేడు సిద్ధం. మాజీ సీఎం సిద్ధమా? అన్నమయ్య జిల్లా రాయచోటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో వైసీపీ నేతల వ్యాఖ్యలకు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కల్తీ మద్యం వ్యవహారంలో కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి సన్నిధిలో ప్రమాణానికి సిద్ధమా అని వైసీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్తీ మద్యం తయారీ కనిపెట్టిందే వైసీపీ పార్టీనే అని, అందుకే ప్రధాన నేతలు అంతా కటకటాల పాలయ్యారని గుర్తు చేశారు. నాడు మెడికల్ కాలేజీలకు కేంద్ర నిధులు మాత్రమే ఖర్చులు పెట్టి కేవలం పిల్లర్లకు గోడలకే పరిమితం చేసిన మీరు నేడు మెడికల్ కాలేజీల పేరుతో కోటి సంతకాల సేకరణ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. భారతదేశం అంతా కూడా పీపీపీ విధానంలోనే అభివృద్ధి జరుగుతుందని, ఏదో ఒక కార్యక్రమం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా పాలన అందిస్తున్నామన్నారు. తప్పు చేసిన వారికి ఉపేక్షించే ప్రసక్తే లేదని, అర్థం పర్థం లేని విధంగా ఆరోపణలు చేసి భవిష్యత్తులో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వైకాపా నేతలను హెచ్చరించారు. ఆ రోజు మీరు పూర్తిగా మద్య నిషేధం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న యావత్తు మద్యం షాపులను గవర్నమెంట్ పరిధిలోకి తీసుకొని వచ్చారు. ఒక బడ్డీ కొట్టువాడు కూడా గూగుల్ పే వాడతా అంటే వందల వేల రూపాయలు వ్యాపారం చేసే మద్యమంగళ్ళల్లో కూడా మీరు అవన్నీ తీసి క్యాష్ పద్ధతి తీసుకొని వచ్చి అక్రమంగా వచ్చిన డబ్బులన్నింటినీ మీ కింద వేసుకొని ఈరోజు మీ నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ జైలు పాలు అవ్వడం జరుగుతూ ఉంది. మీ పార్టీలో మెయిన్ నాయకుడు మిథున్ రెడ్డి గారు 71 రోజు జైల్లో ఉండి బయటకు రావడం జరిగింది. మద్యం లాబీలు, సిండికేట్లు నడిపింది మీరండి. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో నాసిరకం మద్యం తయారు చేసింది మీరు. ఈ రాష్ట్రంలో తయారు చేసే విధానాన్ని కనబెట్టింది మీరు. ఈరోజు మీ సోదరులు ఎవరైతే అనిల్ రెడ్డి గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారో, సౌత్ ఆఫ్రికాలో ఈ మద్యం వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ ద్వారా ఇక్కడ లిక్కర్ పాలసీని తయారు చేసి అక్రమంగా నాసిరకం మద్యం కంపెనీలు, అక్రమైన కంపెనీలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మంచి కంపెనీలందరినీ రాష్ట్రం వదిలే విధంగా చేసి మీరు ఇక్కడ వ్యాపారం చేయడం జరిగింది. నేను ఛాలెంజ్ విసురుతున్నా జగన్మోహన్ రెడ్డికి, రండి ఇక్కడే మన కాణిపాక వినాయకుని దగ్గర ప్రమాణం చేస్తాం. ఈ అక్రమ మద్యంలో మీరెవరైతే మా మీద నిందలు మోపారో మాకు దీంట్లో భాగస్వామ్యం అయితే ఆ దేవుడే మమ్మల్ని చూసుకుంటాడు. అదేవిధంగా నిన్న జరిగిన ఘటనలలో కూడా రాష్ట్ర ఎక్సైజ్ చట్ట పరిధిలోకి ఎవరు తప్పు చేసినా వాళ్ళని తీసుకొని వచ్చి శిక్షిస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు టాస్క్ ఫోర్స్ పనిచేస్తూ ఉంది. ఎవరైతే దీంట్లో తప్పు చేశారో వాళ్ళందరినీ ఇంట్రాగేట్ చేయడం, కటకటాలు పాలు చేయడం కూడా జరిగింది. మీ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి లేవనెత్తింటే మీరు చేసి ఉంటారని అడుగుతున్నాం. ఎందుకంటే తప్పు చేసేది మీరు, నెట్టేది వేరే వాళ్ళపైన. ఈరోజు లిక్కరు, రెవెన్యూ, ఇసుక, మైన్ ప్రతి ఒక్క రంగంలో మీ పాత్ర ఉంది. పత్రికలకు స్వేచ్ఛనిచ్చాం, అధికారులకు స్వేచ్ఛనిచ్చాం. ఎవరైతే నిజంగా దీంట్లో తప్పు చేశారో వాళ్ళకి శిక్ష అనుభవించాలా. రేపు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ చెడ్డ పేరు రాకూడదని చెప్పి మేము చేశాం తప్పక ఎక్కడ ఎవరు ప్రమేయం లేదు. ఇప్పటికీ వైసీపీ నాయకులు ఇప్పటికైనా తేరుకోవాలా. ఈ రోజుడికి మెడికల్ కాలేజీల మీద కోటి సంతకాలంట. అయ్యా, మీరు కోటి సంతకాలు పెట్టేవాళ్ళంటే మీకు వచ్చిన ఓట్లే కోటి ఉన్నాయి. మీకు వచ్చిన ఓట్లే కోటి. నేను ఎలక్షన్లలో మీరు ఎన్ని సంతకాలు పెట్టిస్తారని అడుగుతున్నా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఫౌండేషన్ వేసినారో అన్ని మెడికల్ కాలేజీలను ఈరోజు పీపీపీ మోడల్లో మా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈరోజు పీపీపీ మోడల్లోనే భారతదేశంలో యావత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
రోడ్స్ అండ్ హైవేస్ ఇవన్నీ జరుగుతూ ఉండే వర్కులన్నీ పీపీపీ మోడల్లోనే జరుగుతున్నాయి. అవి జరుగుతున్నాయి కాబట్టి భారతదేశంలో కనెక్టివిటీ పెరిగింది. అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ఈరోజు భారతదేశంలో ఆ మోడల్లో కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయి. ప్రభుత్వం ప్రజల కోసమే, పేదవారి కోసమే పనిచేస్తుందని తెలియజేస్తుంది.